భారత జాతీయ జెండా, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. దీనికోసం ఎందరో దేశభక్తులు తమ తమ ప్రాణాల్ని సైతం అర్పించారు. అయితే భారత జాతీయ జెండాను ఆమోదించి సుమారు 71 ఏళ్ళవుతుంది. 1947 జూలై 22న నిర్వహించిన రాజ్యాంగ సభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను భారత జాతీయ జెండాగా ఆమోదించారు. అయితే మన జాతీయ జెండా తయారీకి 1906 నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాలక్రమేణా జెండాలు ఎలాంటి మార్పులు వచ్చాయో ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. మొదటగా 1904-1906 మధ్యలో మొదటిసారిగా భారతీయ జెండా ఉనికిలోకి వచ్చింది. దీనిని స్వామి వివేకానంద యొక్క ఐరిష్ శిష్యురాలు సిస్టర్ నివేదిత తయారు చేసింది. కొంతకాలం తర్వాత ఆ జెండా సిస్టర్ నివేదిత జెండాగా ప్రసిద్ధి చెందింది. జెండా ఎరుపు మరియు పసుపు రంగులతో కూడి ఉంటుంది. ఎరుపు స్వాతంత్ర పోరాటాన్ని మరియు పసుపు విజయానికి చిహ్నాలు. ఆ తర్వాత ముదురు ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు రంగులతో కూడిన జెండాను చలామణిలోకి తెచ్చారు. ఆకుపచ్చ రంగులో 8 తామర పువ్వులు, పసుపు రంగు మధ్యలో వందే మాతరమని హిందీలో, ఎరుపు రంగులో సూర్యుడు మరియు నిలవంక ఉన్నాయి. ఈ జెండా 1906వ సంవత్సరంలో చలామణిలోకి వచ్చింది. ఆ తర్వాత 1907వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఒక జెండాను కలకత్తాలో రూపొందించారు. కలకత్తాలో ఉన్న సాహిత్యం వారికి చాలా పోరాట విలువలు నేర్పించింది. ఈ జెండాలో లేత కాషాయం మరియు పసుపు మరియు పచ్చ రంగులో ఉంటుంది. ఈ జెండా మధ్యలో వందే మాతరం అని హిందీలో రాసుంటుంది. పైన రంగులో 8 నక్షత్రాలు మరియు కింద రంగులో సూర్యుడు మరియు నిలవంక ఉంటుంది. దాని తర్వాత తిరిగి 1917లో హోమ్ రూల్ ఫ్లాగ్ని బాల గంగాధర్ తిలక్ గారు రూపొందించారు. భారత స్వాతంత్ర పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమం చాలా కీలకమైనది అని మనందరికీ తెలుసు. దీనిని బాల గంగాధర తిలక్ గారు ముందుండి నడిపించారు. ఈ జెండాలో బ్రిటిష్ జెండాను కూడా ఉంచారు. బ్రిటిష్ జెండా ఉంచడానికి గల కారణం భారతీయులకి స్వేచ్ఛ మరియు స్వాతంత్రాలను ఇవ్వాలని. బ్రిటిష్ జెండానే కాకుండా నక్షత్రాలను మరియు నిలవంకను కూడా దీంట్లో ఉంచారు. ఆ తర్వాత తిరిగి 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ఒక జెండాను రూపొందించారు. 3 రంగులు ఉన్న ఈ జెండాలో ఒక చరకాను పెట్టారు. తెలుపు శాంతికి, ఆకుపచ్చ ఆశకి, ఎరుపు త్యాగానికి గుర్తుగా ఆయన దీన్ని రూపొందించారు. కానీ ఇది అందరికీ పెద్దగా నచ్చలేదు. ఈ జెండాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా గాంధీజీ ప్రవేశపెట్టారు. చాలామందికి ఈ జెండా మతం రంగు రుద్దడంతో మరియు పెద్దగా ఎవరికి నచ్చకపోవడంతో దీనికి సరిగా రూపొందించలేదు అని తర్వాత రూపొందించిన జెండా ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే ప్రస్తుతం మనం మువ్వన్నెల జెండాగా పిలుచుకుంటున్న మన జాతీయ జెండా. దీనిని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. దీంట్లో కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపంచ ప్రకృతికి మరియు పాడి పంటలకు చిహ్నాలు. ఈ జెండా మధ్యలో అశోక చక్రాన్ని చిహ్నంగా పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ మన జాతీయ జెండా యొక్క వివరాలు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, this is Shiva signing off.